అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఇరిటేషన్ బుక్ రచయిత అయిన టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని విడడానికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. ఇరిటేషన్ బుక్ ఈరోజు స్టార్ట్ చేసుకోబోతున్నాము. రచయిత పరిచయం. టార్కం సెర్డారియన్ 1917 నుండి 1997 వరకు ఆయన జర్నీ అండి. ఆసియా మైనర్లో ఆయన జన్మించారు. బాల్యం నుంచే కాలాతీత బోధనల వివేకంలో శిక్షణ పొందారు. మానవ మరి విశ్వ మర్మాల గురించి తెలుసుకోవడానికి అనేక ఆశ్రమాలు, ప్రాచీన దేవాలయాలు మరి మార్మిక పాఠశాలలను ఆయన దర్శించారు. సూఫీలు, డెర్విష్, క్రైస్తవ మార్మికుల ఆలయ సంగీత నృత్యకారులతో కలిసి ఆయన జీవించారు. వయోలిన్, పియానో, సెల్లో, గిటార్ వాయిద్యాలలో ఆయన శిక్షణ పొందారు. కాలాతీత వివేకాన్ని దాని వాస్తవ మూలం నుంచి గ్రహించడానికి సుదీర్ఘకాలం ఆయన శ్రమించారు. ధ్యానం ఆయన నిత్య జీవితంలో ఒక భాగంగాను, సేవ ఆయన ఆత్మ యొక్క సహజ వ్యక్తీకరణగాను మారాయి. టార్కం తన జీవితం అంతా సాటి మానవులకే అంకితం చేశారు. ఆయన రచనలు, సంగీతం, ఉన్నత విలువలు, నియమాలు, సిద్ధాంతాల పట్ల ఆయన సంపూర్ణ అంకిత భావాన్ని తెలియజేస్తాయి. అవి ప్రపంచంలోని అత్యున్నత, అతి సుందర, పవిత్ర సంస్కృతుల కూర్పు. అవి మన భవిష్యత్తు నిర్మాణానికి దృఢమైన పునాదులు. ఆయన అనేక గ్రంథాలు రచించారు. వాటిలో చాలా వరకు ప్రపంచ భాషలలోకి అనువదించబడి ప్రచురించబడ్డాయి. టార్కం భావితరాలు ఆస్వాదించి ప్రయోజనం పొందగల సాహిత్య సంగీతాలను వదిలి వెళ్ళారు. ఇది ఫ్రెండ్స్ ఆయన పరిచయము. ఇక మనము చాప్టర్లోకి వెళ్ళబోతున్నాము. చిరాకు, వినాశక జ్వాల. వ్యాధి లేక అనారోగ్యానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ సరిపడినంత నొక్కి చెప్పబడని, వివరించబడని, ప్రాచుర్యం పొందని ఒక కారణం ఉంది. అంటే మామూలుగా వ్యాధి అనగానే దీని వల్ల వచ్చింది అని చెప్పగలుగుతాం, కానీ అసలు చెప్పలేని ఒక విషయం అంటూ ఒకటి ఉంది. అది దేని వల్ల వస్తుంది అని, ఒక దాని వల్ల వస్తుంది అని చెప్పబడలేదు ఎక్కడ. ఈ వ్యాధి మూలం ప్రతి చోట ఉన్న, అది అనేక రూపాలలో దాగి ఉండి అనేక తర్కాలతో మనలో ప్రవేశిస్తుంది. అనేక రూపాలలో దాగి ఉంటుంది, అనేక తర్కాలు అంటే ప్రతిదాన్ని ఎక్కువగా విచారణ చేయటం, ఆలోచించటం, ఎన్ని చేయటం, తర్కం వల్ల కూడా ఇది వస్తుంది అని చెప్తున్నారు. అంటే వీటి వల్ల వస్తుంది అది, ఆ వ్యాధి. ఈ కారణాన్నే చిరాకు అంటారు. ఈ చిరాకుకు కారణాలు చూద్దాము. అన్ని పాయింట్స్ లో ఇచ్చారు ఫ్రెండ్స్. 1, సూక్ష్మ శరీరంలోని ఆందోళన. సూక్ష్మ శరీరంలోని ఆందోళన అంటే మన సూక్ష్మ శరీర అంతరంగం లోపల ఉన్న ఆందోళన. 2, కోపం వలన ఒత్తిడి. కోపడ్డప్పుడు మన బాడీలోని అణువణువు కంపిస్తూ ఉంటాయి. మన మీద ఆ ప్రెషర్ అనేది కనిపిస్తుంటుంది, ఆ కోపం యొక్క ప్రెషర్ కనిపిస్తుంటుంది. అంటే ఎదుట వాడిని సరిచేసేదానికి పడే కోపానికి, వాడి మీద హక్కుతోటి, అధికారంతో పడే కోపానికి డిఫరెన్స్ ఉంది. ఆ కోపం వల్ల మన శరీరంలో అంతా ప్రెషర్ కనిపిస్తూ ఉంటుంది. 3, ద్వేషం, అయిష్టత, అతిశయం. ఒక వ్యక్తి, సమూహం లేదా అభిప్రాయంపై నిరంతర తిరస్కారం. ద్వేషం, ఆ కోపం, క్రోధం కాస్త ద్వేషంగా మారుతుంది. ద్వేషం, అయిష్టత అంటే సృష్టిలో ఇష్టం లేదు అంటే ఇష్టము, అయిష్టము రెండు ఉంటాయి. ఇష్టం ఉండేవి ఓకే, అయిష్టంగా ఉండటం వల్ల కూడా వాళ్ళ మీద తెలియకుండా మన లోపల
చిరాకు స్టార్ట్ అవుతూ ఉంటుంది. అయిష్టం ఒక కారణం, ద్వేషం ఒక కారణం, అతిశయం. అతిశయం. ఇంకొకటి ఒక వ్యక్తి సమూహం లేదా అభిప్రాయంపై నిరంతర తిరస్కారం. అంటే ఎవరో అంటే వాళ్ళ మీద ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటుంది లోపల. ఒక వ్యక్తి అవ్వచ్చు, ఒక సమూహం మీద అవ్వచ్చు, ఎవరి మీదైనా అవ్వచ్చు. మన లోపల ఎప్పుడు వాళ్ళు ఏం చెప్పినా సరే దానికి వ్యతిరేకంగానే ఆలోచిస్తాం. వాళ్ళు మంచి చెప్పినా గాని మనకు వ్యతిరేకంగానే అనిపిస్తుంటది. అలా ఆ వ్యతిరేకత ఉండటం వల్ల కూడా జరుగుతది. 4 నిందకు, వంచనకు, మోసానికి గురయ్యానన్న భావన. నిందకు, వంచనకు, మోసానికి గురయ్యానన్న భావన. ఆ! నిందిస్తున్నాము, నింద మోస్తున్నాము. ఒకరొచ్చి నిందిస్తున్నారు అంటే మనం కూడా ఎంతో మందిని నిందించాము అన్న అవగాహన ఉన్నప్పుడు బానే ఉంటుంది. కానీ వాళ్ళు నన్ను నిందిస్తారా అన్న ఆవేశంతోటి మన లోపల ప్రతీకారాన్ని, లోపల కోపాన్ని పెంచుకున్నప్పుడు మారిపోతుంది. నింద నిందకు, వంచనకు, మోసానికి. వంచన. వ మోసం చేసినప్పుడు కూడా చాలా బాధేస్తది. నువ్వు నన్ను మోసం చేస్తావా అని అంటాం. కానీ మనం మోసపోతున్నాము అంటే మనం ఎంతో మందిని మోసం చేసొచ్చాం. అది ఒక కోణం. మనము మోసపోతున్నామంటే మనం సరిగా ఉండకపోవటం వల్ల కూడా మనం మోసపోతున్నాం. అంటే ఇవన్నీ మనలో సరి చేసుకోవాలే తప్ప, వాళ్ళు మనని చేశారు, వాళ్ళ వల్ల నాకు ఎన్ని జరిగినియి అనే దానికంటే కూడా మనం సరి చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అంటాను నేను. చాలా బావుంది. మనం ఎప్పుడు ఎదుటి వ్యక్తి మీదే చూపిస్తాం కదా! ప్రతి హ్మ్. ఒక్కటి కదా మేడం. అంటే అంతే. మనల్ని మనం చెక్ చేసుకోవాలంటారు. అంతే. అలా చేసేవాళ్ళొచ్చినా కూడా మనం చెక్ చేసుకొని బయటికి రావాలి. కానీ మనం తిరిగి మన లోపల రియాక్షన్ స్టార్ట్ అయ్యింది అంటే ఆటోమేటిక్‌గా చిరాకొచ్చి తీరుతది. హ్మ్. ఇవన్నీ చిరాకు రావడానికి కారణాలు చెప్తున్నారాయన. హ్మ్. 5వది తాము అనుసరించే విధానం ప్రకారం నడుచుకోని వారిపై ప్రతీకార ధోరణి. అంతే కదా! నేను చెప్పింది చేయగలగాలి. అంటే ఒకటి అనుసరిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ జాడల్లోనే మనం ఉండాల. అలా ఉండకుండా మన ఇష్టాన్ని మనం గౌరవించుకుంటూ మనం ఉన్నాము అనుకోండి వాళ్ళు ఒప్పుకోరు. అలా ఉన్న వాళ్ళకి కూడా చిరాకొస్తుంది అని జెప్తున్నారు. 6 పగతో కూడిన ఆలోచనలు లేదా వినాశక ప్రణాళికలు. పగ. ఎ ఎంతగా పగగా మారింది అంటే మనం ఎంత లోతుల్లోకి తీసుకొనుంటాం. ఎవరైనా ఒక మాట కోప్పడ్డా, ఎవరైనా ఏం చేసినా సరే, మనం దాన్ని పగగా, ప్రతీకారంగా మార్చుకుంటున్నాం. దాన్ని మార్చుకోకుండా ఉండాల్సింది కూడా మన డ్యూటీనే. కానీ అది పగగా మారిపోతూ ఉంది. పగ, వంచన. హ్మ్. పగతో కూడిన ఆలోచన కాదు. తాము ఆ! అనుసరించే విధానం ప్రకారం నడుచుకోని వారిపై ప్రతీకార తర్వాతది. ధోరణి. తర్వాతది. పగతో కూడిన ఆలోచనలు లేదా వినాశక ప్రణాళికలు తర్వాతది. పగతో కూడిన ఆలోచనలు. ఆలోచనలు. వాళ్ళంటే అన్నారులే అని వదిలేయగలిగినప్పుడు లోపల పగ అనేది ఏర్పడదు. నువ్వు నన్నంటావా? నువ్వు నన్నంటావా? అని చెప్పి ఎప్పుడైతే బాగా అనిపిస్తూ ఉంటుందో, వాడి మీద ఆటోమేటిక్‌గా మన లోపల పగతో కూడిన ఆలోచనలు మనం తయారు చేస్తున్నాము అని మనల్ని మనం చెక్ చేసుకున్నప్పుడు, అది పగగా మారుస్తున్నామా? మార్చకుండా ఉంటున్నామా? అనేది గమనించుకోవాలి. వినాశకర పనులు. అంటే ఎదుటవాడు ప్రణాళికలు. ప్రణాళికలు. ఎదుటివాడు నాశనం అయిపోవాలి అని మనం ఎన్నో ప్రణాళికలేస్తూ ఉంటాం. ఎలాగైనా సరే అంటే అటువంటి భావాలు ఉన్నప్పుడు మనము చిరాకుకు లోనవుతాము అని చెప్తున్నారు. 7 ఫిర్యాదులు చేయడం. కంప్లెయింట్స్. కంప్లెయింట్స్ చేయటం. 8 స్వీయ ఆసక్తి, స్వీయ సమృద్ధి, స్వీయ సంతృప్తుల పట్ల మాత్రమే ఆకాంక్ష. స్వీయ ఆసక్తి, స్వీయ సమృద్ధి, స్వీయ స్వీయ సంతృప్తులు. సంతృప్తి. అంటే హ్మ్. ఎప్పుడు సంతృప్తి ఉండాల. ఉన్నదాని పట్ల తృప్తి ఉండాల. హ్మ్. నా భక్తుల ఏంట లేమి అను శబ్దము పొడచూపదు అంటారు బాబా ఏకాదశి సూత్రాలలో.
ఎవరైతే ప్రాపంచిక విషయాల పట్ల తృప్తి ఉంటుందో వాళ్ళ ఇంట్లో కష్టాలే ఉండవు అంటారు ఆయన. అంటే ఆ సంతృప్తి, ఆ సమృద్ధి అనేది సంతృప్తితో ఉన్నప్పుడు మనకి ఏ కావాలో అవి అందించబడుతూ ఉంటాయి. ఆ సంతృప్తే లేనప్పుడు అందించిన వాటి పట్ల కృతజ్ఞత కూడా ఉండదు. అలాగా మనలో ఆ సంతృప్తి అనేది ఉండాలి అని చెప్తున్నారు. తొమ్మిదవది ఎప్పటికప్పుడు మనల్ని మనం నాకు భగవంతుడు ఇన్ని ఇచ్చారు అని కృతజ్ఞత చెప్తూ ఉన్నప్పుడు అప్పుడు మనకు అన్ని సమృద్ధిగా అందించబడతాయి. కానీ అలా లేనప్పుడు ఆపోజిట్ గా ఉంటుంది కదా. 9 విమర్శలు, పుకార్లు, తగాదాలు. విమర్శలు, పుకారులు, తగాదాలు. తగాదాలు. ఉమ్. విమర్శలు సృష్టించటం, పుకార్లు సృష్టించటం అంటే ప్రతి దానికి ఎదుట వాడిని విమర్శిస్తూ ఉంటారు. ఇంక నోరు తెరిస్తే విమర్శే. అలాగా విమర్శిస్తూ ఉన్నప్పుడు కూడా మన లోపల చిరాకు వచ్చేస్తుంది. తగాదాలు. ఏం మాట్లాడాలి అన్నా కూడా మన నోట్ల నుంచి తగాదా వేసుకునే విధంగానే మాట్లాడుతూ ఉంటాం. విమర్శలు, తగాదాలు, పుకార్లు. పుకార్లు. అక్కడేమీ ఉండదు. అంటుంటారు కదా, మీ వాక్ ఎలా ఉండాలంటే నిజమా, అవసరమా, ఉపయోగమా అని. అంటే అవన్నీ నిజమా? ఓకే. నిజమే ఇది. పక్కనోడికి చెప్పాలా? అవసరమా? అవసరమా? ఓకే. చెప్దాము. దీనివల్ల చెప్పినందువల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అని ఈ 3 ఆలోచించి చెప్పినప్పుడు బానే ఉంటది. అలా కాకుండా వా వాడట్లా, వీడిట్లా అని అందరికి పోయి చెప్తూ ఉంటాం. అలా అక్కడ వాడు లేకపోయినా సరే మనం పుకార్లు పుట్టిస్తుంటాం. అలాగ పుకార్లు కూడా పుట్టించటం వల్ల కూడా చిరాకొస్తుంది. ఎందుకంటే లేని నిందని వాడి మీద ఏసినట్టే గదా అప్పుడు. 10 కృతజ్ఞత లేకపోవడం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సృష్టి అంతా ఈ కృతజ్ఞత మీదే నడుస్తుంది. ఈ గ్రాటిట్యూడ్ మీదే నడుస్తుంది. మరి ఆ కృతజ్ఞతనే మనం కోల్పోతే చిరాకొస్తుంది. ఎందుకంటే వాడి మీద కృతజ్ఞత లేకపోతే, ఇచ్చిన దాని పట్ల తృప్తి లేకపోతే, "నువ్వు నాకిదేనా ఇచ్చేది? నాకింకా కావాలి" అని చెప్పి మళ్ళీ ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోతూ ఉంటాయి. అలాగా కృతజ్ఞత అనేది ఉన్నప్పుడు ఎప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం, ఎదుటివాడు ప్రశాంతంగా ఉంటాడు. 11 హక్కుగా భావించడం, బలవంతంగా రుద్దటం, భరించలేకపోవటం. హ్మ్. హక్కుగా భావించడం. ప్రతిదాన్ని నాది హక్కు అని భావించటం, బలవంతంగా రుద్దటం. రుద్దటం. బలవంతం అస్సలు చేయకూడదు. వాళ్ళని ఒక్కసారి అడగండి, 2 సార్లు అడగండి అంతే. అంతకు మించి ఒక్కసారే మోస్ట్‌లీ. తప్పనిసరి అయితే రెండోసారి. లేకపోతే అంతకంటే ఇంకొకసారి వాళ్ళని బలవంతం చేయకూడదు. ఆ బలవంతం చేయటం వల్ల వాళ్ళు కొన్ని ప్రమాదాలలో ఇరుక్కోవచ్చు. మనం కొన్ని ప్రమాదాలలో ఇరుక్కోవచ్చు. ఏదైనా జరగొచ్చు. అందుకని బలవంతం కూడా చేయకూడదు. హక్కుతో ఉండకూడదు. బలవంతం చేయకూడదు. హ్మ్. భరించలేకపోవటం. ఆ! ఎదుట వాళ్ళు ఏదైనా తెచ్చుకున్నా, ఏదైనా చేసినా భరించలేకపోతాం. వాడు ఎదిగిపోతున్నాడు. నేను ఎదగలేకపోతున్నా అని భరించలేకపోవటం. హ్మ్. మ్యూట్‌లో. 12 ఆత్మన్యూనతా భావం. ఇన్ఫీరియారిటీ. హ్మ్. నేనేమి చేయలేను. నేనేమి మాట్లాడలేను అని మనకి మనంగా ఆత్మన్యూన్యతలోకి తీసుకెళ్ళిపోతుంటాం. మనల్ని మనమే. అంటే అంటే మనల్ని నేను మనం తక్కువ చేసుకుంటాం అంటారు. తక్కువ చేసుకుంటూ ఉంటాం. అందువల్ల సెల్ఫ్ లవ్ అనేది ఇంపార్టెంట్. హ్మ్. ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ ఉంటదో ఆత్మన్యూన్యతలోకి వెళ్ళం. అలాగని ఇన్ఫీరియారిటీలో వద్దు, సుపీరియారిటీలో వద్దు. బ్యాలెన్స్ స్టేట్‌లో ఉండగలగాలి. 13 అసహనము, తొందరపాటు. హ్మ్. ప్రతిదానికి అసహనం. అవునా! అని అసహనం ఒక నిట్టూర్పు చెప్తూ ఉంటారు. అలా అసహన పడకూడదు. ఓకే. ఈరోజు ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యాను. రేపు నేను పాస్ అవుతాను అని సెల్ఫ్ ఎంకరేజ్‌మెంట్ అనేది కూడా ఉండాల. ఆ సెల్ఫ్ ఎంకరేజ్‌మెంట్ లేకపోయినప్పుడు అసహనమే వస్తది. ఎందుకని? ఎదుట వాళ్ళ యొక్క మాటలకి ఆటోమేటిక్‌గా మనం డౌన్ అవుతాం. కానీ డౌన్ అవ్వకుండా ఎవరు చూసుకోవాలి? మనకి మనమే చూసుకోవాలి. అందుకని ఆ అసహనం రాకుండా మనల్ని మనమే కాపాడుకోవాలి. ఓకే. ఫెయిల్ అయ్యాను. అయితే అయ్యాను. నెక్స్ట్ పాస్ అవుతాను. అని చెప్పి మనల్ని మనమే ఎంకరేజ్ చేసుకోవాలి. అసహనము, తొందరపాటు. తొందరపాటు. ప్రతి దానికి తొందరే.
దబా దబా అయిపోవాలి. ఇప్పటికిప్పుడు అయిపోవాలి అంతే. ఆ తొందరపాటు కూడా ఉండకూడదు. ఏంటి నింపాదు అంటే ఓకే. జరగాలి కదా! జరగటానికి కొంత కాలం పడతది. ఆ కాలానికి వదిలేద్దాం అని కొంచెం దానికి గ్యాప్ ఇవ్వాల. ఇప్పటికిప్పుడు జరిగిపోవాలని అనుకోకుండా కొంత కాలానికి కొన్ని విషయాలు అప్పటికప్పుడే చేయాల్సినవి ఉంటే చెయ్యాల. కొన్ని విషయాలలో ఆలోచించాల. ఇప్పుడు చేయడానికి ఇది కుదరదు. కాబట్టి కాలానికి వదిలేద్దాం అని కాలానికి వదిలేయగలగాలి. అది. 14 విషయాలను కావాలని వక్రీకరించటం. ప్రతి విషయాన్ని ఎప్పుడైతే వ్యతిరేకంగా ఆలోచిస్తామో మాట్లాడేది కూడా వ్యతిరేకంగా మాట్లాడతాం. అంటే వాళ్ళు సరిగా చెప్పినా కానీ మనకు అది సరిగా అర్థం కాదు. అందువల్ల వక్రీకరించే మాట్లాడుకుంటాం. 15 సూక్ష్మ శరీరాన్ని తీవ్రతరం చెయ్యటం. సూక్ష్మ శరీరాన్ని తీవ్రతరం చేయటం. అంటే అంటే ఏందక్క? తీవ్రతరము సూక్ష్మ శరీరం తీవ్రతరము అంటే దానికి కూడా ఆ జ్ఞానాన్ని అందించి వేగంగా ముందుకు పోవడానికి ఏదైనా వేగంగానే కాదు. దానికి కూడా జ్ఞానాన్ని అందించి దాన్ని కూడా ఎన్‌లైట్‌మెంట్ లోకి తీసుకురావడం అనేమో. అంటే భౌతికంగా మనకు తెలుస్తుంది. మన అంతరంగంలో ఆ జ్ఞానం ఉండాలి కదా! హ్మ్. అది. అన్నట్లు అనిపించింది. 16 తీవ్ర శబ్దం. తీవ్ర శబ్దం సౌండ్. పెద్ద పెద్ద సౌండ్స్. అంటే హ్మ్. ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు పెద్ద పెద్దగా మాట్లాడుతుంది. మాట్లాడు. ఇరిటేషన్. అలాగా ఆ ఇరిటేషన్ అది మనకి రాదు. ఎదుటోడికి ఇరిటేషన్ తెప్పిస్తది. ఇరిటేషన్స్. అలాగా తీవ్రంగా అంటే పెద్ద పెద్దగా మాట్లాడడం, పెద్ద పెద్ద సౌండ్స్ చేయటం. ఆడేమి ఉండదు కానీ సౌండ్‌లు చేస్తాం. చేస్తుంది. అలాగా మనకి ఇరిటేషన్ వస్తది. పక్కనోడికి ఇరిటేషన్ వస్తది. అంతా చిరాకొస్తది అక్కడ. ఈ చిరాకు ఫలితంగా ప్రమాదంలో పడటం అనే విషం ఉత్పన్నమవుతుంది. కన్ఫర్మ్‌గా ప్రమాదంలో పడడం అనేది తప్పకుండా జరిగి తీరుతది అని చెప్తున్నారు. అలా అని మౌర్య మాస్టర్ అంటూ ఉంటారంట. ప్రమాదంలో పడటం అనేది చిరాకు వల్ల మన ప్రాణమయ సూక్ష్మ శరీరాలు కాలిపోవటం వలన హ్మ్. చదవమంటారా? హ్మ్. విషం నెమ్మదిగా మన నాడీ వ్యవస్థలో వ్యాప్తి చెందటం ద్వారా సంభవిస్తుంది. ఈ చిరాకొచ్చింది. చిరాకు రావటం వల్ల ఏంటి? ప్రాణమయ సూక్ష్మ శరీరాలు దెబ్బతింటాయి. అంటే శక్తిని కోల్పోవడం. దెబ్బతినడం అంటే ఏదో కాదు. ఆ శక్తిని కోల్పోయి వీక్ అయిపోతాం. ఎప్పుడైతే వీక్ అయిపోతున్నాయో ఒక్కొక్క పార్ట్‌లో మరలా వ్యాధి వ్యాప్తి రావడం చెందుతుంది. మొదలు పెడతది. అందుకని ఈ చిరాకు ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. అది మన నాడీ వ్యవస్థలో ప్రవహించే విద్యుత్ ప్రవాహాలను నిరోధిస్తుంది. అంటే విద్యుత్ ప్రవాహాలంటే కాస్మిక్ ఎనర్జీ ప్రవహిస్తుంది. చక్కగా లోపలంతా క్లీన్ అవుతుంది. ఇప్పుడు ఆ నాడీ వ్యవస్థ సరిగా ఉండదు గదా! ఎందుకని? ఈ చెత్తంతా పెట్టుండేసరికి అంతా లోపల బ్లాక్స్‌గా ఉంటది. నాడీ వ్యవస్థ లోపలికి ఆ విశ్వశక్తి ప్రవహించలేదు. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమైపోతుంది? వ్యాధి వచ్చి తీరుతుంది. వచ్చేస్తుంది. దానికి ఆహారం అందినప్పుడంతా ఆ విషం వ్యాపిస్తూ ఉంటుంది. ఏంటి ఆహారం? ఇరిటేషనే. ఇరిటేషన్. చిరాకు పైన చెప్పినవన్నీ వచ్చినప్పుడు మరలా ఆహారం అన్నమాట దానికి. ఆహారం అందినప్పుడల్లా ఆ వ్యాధి పెరిగిపోతూ ఉంటుంది. శరీరంలోని విద్యుత్ వ్యవస్థ అనేక భాగాలలో నిరోధించబడినప్పుడు మన ప్రకృతిలో భౌతిక మానసిక సమస్యలు వేళ్ళూనుకుంటాయి. ఏంటి శరీరంలోని విద్యుత్ వ్యవస్థ ఆ! అనేక భాగాలలో నిరోధించబడినప్పుడు హ్మ్. మన ప్రకృతిలో భౌతిక మానసిక సమస్యలు వేళ్ళూనుకుంటాయి. హ్మ్. అంటే శరీరంలో విద్యుత్ వ్యవస్థ అంటే ఆ కాస్మిక్ ఎనర్జీ లోపలికి ప్రవహించేటప్పుడు చక్కగా నర్వ్స్ అన్నీ క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటది. ఎప్పుడు బావుంటది. అది ప్రవహించడం కుంటుపడింది. ఇంక మరి లోపలంతా సమస్య. కావాల్సిన విధంగా తిరిగిపోతా ఉంటాయి వ్యాధులు. హ్మ్. హ్మ్. మానవుని ప్రాణమయ శరీరం, సూక్ష్మ మనోకేంద్రాలు, మరి చైతన్య కేంద్రాల నుంచి వచ్చే విద్యుత్ నిరోధించబడితే తగినంత విద్యుత్ గ్రహించలేని అవయవాలు సరిగ్గా పనిచేయవు. హ్మ్. అంటే మానవుని సూక్ష్మ మనోకేంద్రాలలో మానవుని ప్రాణమయ సూక్ష్మ మనోకేంద్రాలు అంటే మరి మానవుని
ప్రాణమయ అంటే ప్రాణమయ కోసం అంటే ధ్యానం ద్వారా తీసుకునే విశ్వశక్తి. దీని ద్వారా మనస్సు చంచలంగా ఉంది, చిరాగ్గా ఉంది అన్నప్పుడు శక్తిని తీసుకోనివ్వదు. సరిగా ఉండదు. అప్పుడు శక్తిని కోల్పోతాం. సూక్ష్మ అలాగా సూక్ష్మ పైతలాల నుంచి మాస్టర్స్ మనకెంతో శక్తినిస్తూ ఉంటారు. ఇయన్నీ తీసుకోవడం ఆగిపోయిందనుకో, అక్కడ వ్యాధి అనేది వచ్చేస్తుందా లేదా శరీరంలో? వాటన్నిటికీ వచ్చే చైతన్య కేంద్రాల నుంచి వచ్చే విద్యుత్తు నిరోధించబడితే హ్మ్. తగినంత వీటన్నిటి నుంచి వచ్చే శక్తి నిరోధించబడితే తగినంత విద్యుత్ గ్రహించలేని అవయవాలు సరిగ్గా పనిచేయవు. అంతే కదా! హ్మ్. అవి వక్రీకరణకు గురి అయి వాటి పనితీరు నెమ్మదిస్తుంది. అంతే. ఇప్పుడు క్రమంగా ధ్యానం చేసాం. చక్కగా విశ్వశక్తి తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఒక గంట ధ్యానం చేసి లేసాక మనసులో వాడట్ట, వీడిట్ట అని అనుకుంటూ ఉన్నాం. వాడు నన్ను మోసం చేశాడు. వాడు నన్ను ఏదో చేశాడు. అది చేశాడు. ఇది చేశాడు అని అనుకుంటూ ఉన్నాం. గంట సేపు తీసుకున్న శక్తి నిమిషాల్లో ఖర్చయిపోతుంది. మరి ఎక్కడుంది ఆ శక్తి? లేదు. సరే పోనీ నిద్రపోయిన తర్వాత పై తలాల్లోకెళ్ళాం. కాస్మిక్ షవర్స్ అనేవి ఉంటాయి. అక్కడి నుంచి శక్తి తీసుకొనొస్తాం. నిద్ర ద్వారా శక్తిని తీసుకుంటాం. ఇన్ని తీసుకున్నా సరే, మన లోపల ఆలోచనలు ఈ చిరాకు ఇవన్నీ ఉన్నప్పుడు ఆ శక్తి ఎక్కడ ఉంది? ఆ శక్తిని కోల్పోతున్నాం గదా! ఆ శక్తిని కోల్పోవటం వల్ల మన శరీరంలో ఎన్ని వ్యాధులొస్తున్నాయి. అలాగా శక్తిని కోల్పోకుండా ఎవరు కాపాడుకోవాలి? మనల్ని మనమే కాపాడుకోవాలి అని జెప్తున్నారు. క్రమంగా గాఢ ఉదాసీనత ఏర్పడి గ్రంథులు, అవయవ క్రిములు, సూక్ష్మ జీవులకు స్థావరంగా మారుతుంది. అంతే. మరి కొందరి విషయంలో కణాలకు పోరాడగలిగిన శక్తి ఉంటే అవి వీటితో అత్యంత క్రియాశీలమైన కణితలు, క్యాన్సర్లను పెంపొందిస్తాయి. అయ్యే కొంచెం కణితలు, క్యాన్సర్‌లుగా మారిపోతాయి. ఇంకా ఎక్కువగా. ప్రమాదకారక విషం స్వయంగా వ్యాపించటం కానీ, వ్యక్తిత్వపు వాహనాలలో ఏర్పడటం కానీ జరిగి క్రమంగా శారీరక, మానసిక వ్యాధులు పెంపొందుతాయి. అంతే. ఈ విషయం తరచూ మణిపూరక చక్రం చుట్టూ పేరుకొని జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు, సమస్యలను సృష్టిస్తుంది. అంతే కదా! ఇంక మణిపూరక చక్రం చుట్టూ చేరుకొని జీర్ణ జీర్ణ వ్యవస్థకు వ్యవస్థ సంబంధించిన పనులన్నీ ఆగిపోతూ ఉంటాయి. అంటే మన లోపల ఈ విధమైన వాటిని బుర్రలోకి ఎక్కించాం, మనసులోకి ఎక్కించాం, అన్నింటిలోకి ఎక్కించాము అని మనకి అర్థమవ్వాల. ఆపై అది నాడీ వ్యవస్థ అంతా పాకి వ్యక్తి యొక్క ఆరాను కూడా కలుషితం చేస్తుంది. ఆటోమేటిక్‌గా ఆరాన్ని కూడా కలుషితం చేసేస్తుంది. తమ చైతన్యాన్ని హృదయం తలలో కేంద్రీకరించిన వారిపై చిరాకు, ప్రమాదకారక విషం దాడి చెయ్యలేవు. తమ చైతన్యాన్ని హృదయం తలలో కేంద్రీకరించిన వారిపై చిరాకు, ప్రమాదకారక విషం దాడి చెయ్యలేవు. ఓకే. ఆ దాడి వారిని చేరక ముందే వారు దానిని ప్రేమపూర్వక అవగాహనతో కరిగించి వేస్తారు. అంతే కదా! హృదయంలో ప్రేమ, కరుణ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మెదడు పనిచేసే ఈ ఆలోచనలొచ్చినా కానీ వాటిని ఈ హృదయం కట్ చేసేస్తది. ప్రేమగా మార్చేస్తది. అవునా! అంటే అన్నాడు విమర్శిస్తున్నాడా? విమర్శిస్తే ఏంటంట మనం 10 మందిని విమర్శించొచ్చాం. వీడు ఒకడొచ్చి విమర్శిస్తున్నాడు. ఓకే. మనం ఇంక విమర్శించకుండా నేర్చుకుందాం అని ఒక ప్రేమపూర్వకంగా మార్చేస్తాం. అలాగా లోపల, హృదయం లోపల ప్రేమ, కరుణ ఇవన్నీ ఉన్నప్పుడు మెదడు చూపించే ప్రతి ఒక్క వ్యతిరేకతను ప్రేమగా మార్చేస్తుంది. అది. అయితే చైతన్య కేంద్రీకరణ ఉద్వేగిక ప్రకృతిలో ఉండి నిమ్న కేంద్రాలపై ఆసక్తులతో నిండి ఉంటే మణిపూరకం చుట్టూ ఆ ప్రమాదకారక విషం
పోగుపడి ఆ వ్యక్తి శక్తిని తగ్గించి ఆ శరీరపు నిరోధక శక్తిని బలహీనపరిచి అనేక క్రిములు వ్యాధులకు లోబడేటట్లు చేస్తుంది. మళ్ళీ చదవమంటారా? అయితే చైతన్య కేంద్రీకరణ ఉద్వేగిక ప్రకృతిలో ఉండి, అంటే చైతన్యములో ఉద్వేగం అనేది ఉన్నప్పుడు నిమ్న కేంద్రాలపై ఆసక్తులతో నిండి ఉంటే, నిమ్న కేంద్రాలు అంటే విమర్శించటం, వాళ్ళ మీద కోపాన్ని చూపించటం, ద్వేషాన్ని చూపించటం, ఇట్లాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, అంటే లోపల అట్లాంటి భావాలు ఉన్నప్పుడు. మణిపూరకం చుట్టూ ఆ ప్రమాదకార విషం పోగుపడి ఆ వ్యక్తి శక్తిని తగ్గించి ఆ శరీరపు నిరోధక శక్తిని బలహీనపరిచి అనేక క్రిములు వ్యాధులు లోబడేటట్లు చేస్తుంది. అంతే. ఆ వ్యక్తి యొక్క శక్తి కోల్పోతాడా? శక్తి కోల్పోయేసరికి ఆటోమేటిక్ గా అక్కడ వ్యాధి అనేది ఫామ్ అవుతుందా? ఆ వ్యాధి కాస్త ఆ క్రిములు పెరిగిపోతుంటాయి. సరే, ఒకసారి ఫామ్ అయింది, కానీ ఈ లోపల మళ్ళీ మనము దానికి ఆహారంగా ఇస్తూనే ఉన్నాం. ఆ చిరాకు సంబంధించిన పైన చెప్పుకున్న లిస్ట్ అంతా ఇస్తూ ఉండే కొద్దీ ఆ వ్యాధి పెరిగిపోతూ ఉంటుంది. చిరాకు వలన అనేక శరీరావయవాలలో కళ్ళు, ముక్కు, చెవులు లేదా ప్రత్యుత్పత్తి అవయవాలలో వాపు ఏర్పడుతుంది. చిరాకు వల్ల కళ్ళు, ముక్కు, చెవులు లేదా ప్రత్యుత్పత్తి అవయవాలలో వాపు ఏర్పడుతుంది. ప్రత్యుత్పత్తి అంటే తిరిగి ఉత్పత్తి ఉన్న అవయవాలలో కూడా రీప్రొడక్షన్ సిస్టమ్ లో ప్రాబ్లం వస్తుంది. అంతే. చిరాకుకు కారణాలు ఇప్పుడు ఇందాక మనం చదువుకున్న పాయింట్స్ అన్ని ఒక్కొక్కటి మళ్ళీ వివరించుకుందాం ఫ్రెండ్స్. ఒకటి, సూక్ష్మ శరీరంలో ఆందోళన మరి నిస్పృహ. మొదటి పాయింట్, ఇది అనేక విధాలుగా సంభవిస్తుంది. ఉదాహరణకు, నేరాలతో నిండిన సినిమాలు చూడటం, నేరాలు, విపత్తులు, విచారాలతో నిండి భయం, నిరాశలతో నింపే పుస్తకాలు చదవటం వంటివి. ఆటోమేటిక్ గా మనలో నిరాశ, నిస్పృహ ఏంటది? నేరాలతో నిండిన సినిమాలు చూడటం, నిరాశలు, విపత్తులు, విచారాలతో నిండి భయం, నిరాశలతో నింపే పుస్తకాలు చదవటం. అది ఫస్ట్ పాయింట్ ఏంటి? నేరాలతో నిండిన సినిమాలు చూడటం మేడం. తర్వాత నేరాలు, విపత్తులు అంటే ప్రమాదాలు అనుకోవచ్చునా? నేరాలు, విపత్తులు, విచారాలతో నిండిన సినిమాలు చూడటం అంటే ఏడుపు కొట్టు సినిమాలు అంటారా? అంతే, ఏడుపు సినిమాలు, భయంకరమైన బ్లాక్ మ్యాజిక్ చూపిస్తూ ఉంటారు. అట్లాంటి సినిమాలు ఇవన్నీ చూడటం ద్వారా నిరాశలతో నింపే పుస్తకాలు చదవటం వంటివి కూడా. అంతే. కొంతమందికి నావెల్స్ చదివే అలవాటు ఉంటుంది, హర్రర్ నావెల్స్ చదవటం, ఇట్లాంటి అలవాటు ఉంటాయి. ఇవన్నీ మన లోపల చేరుస్తూ ఉంటాయి. సూక్ష్మ శరీరపు అశాంతికి మీ పక్కన ఉన్న వారి తీవ్ర కోపం గాని, దూషణ గాని కారణం కావచ్చు. సూక్ష్మ శరీర అశాంతికి సూక్ష్మ శరీరపు అశాంతికి మీ పక్క ఉన్న వారి తీవ్ర కోపం కానీ, దూషణ కానీ కారణం కావచ్చు. అశాంతికి పక్కనున్న వాళ్ళ యొక్క కోపం కానీ, ఇవన్నీ కారణం కావచ్చు. అంటే పక్కవాడు చెప్పిన కోపము వీటన్నిటి లోపలికి తీసుకోవడం వల్ల మనకు అశాంతి వచ్చింది. చాలా సార్లు మనం అంటే విమర్శించినా, తిట్టినా, ఏం చేసినా సరే వాడు కోపడుతున్నాడు, కానీ మనం తీసుకోకూడదు దాన్ని. ఎందుకు వచ్చిందో వాళ్ళ కోపం. మరి మనం చెప్పుకున్నాం కదా, జూనియర్ ఎన్టీఆర్ అక్కడెక్కడో వచ్చిన కోపాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి ఇక్కడ వేరే మనిషి మీద చూపిస్తున్నాను అంటే ఎక్కడికక్కడ రిలీజ్ చేయాలా, అంతేకాని అక్కడ కోపాన్ని తెచ్చి ఇక్కడ చూపించకూడదు. అక్కడ కోపం వచ్చింది, మళ్ళీ రెండో వ్యక్తికి వెళ్ళేసరికి మరలా మనం ఫ్లెక్స్ అయిపోయి చాలా న్యూట్రల్ గా ఉండగలగాలి, ఎమోషన్ ని బ్యాలెన్స్ చేయగలగాలి. అంతేకాని వాడి మీద ఉన్న కోపాన్ని వీడి మీద చూపించకూడదు. అలాగా పక్కవాడి కోపాన్ని మనం తీసుకోకుండా మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోగలగాలి.
వాడికి ఎందుకు వచ్చిందో కోపం, వస్తే ఏంటి నాకేంటి సంబంధం అని మనం వదిలేయగలగాల. లేకపోతే వాడి కోపం చల్లారాక ఎందుకు వచ్చింది నీకు అంత కోపం అని అడగచ్చు. అది. చాలా సార్లు మనం ఆధారపడి ఉన్న లేదా స్వార్థంతో ఉపయోగించే తోడ్పాటును కోల్పోయినప్పుడు సూక్ష్మ శరీరం ఆందోళనకు లోనవుతుంది. మరి స్వార్థంతో ఉన్నప్పుడు అలాగే ఉంటుంది కదా. నిస్వార్థంగా ఉండాలి కదా. కృష్ణ భగవానుడు అంటారు, కర్మ చేయి ఫలితం మీద దృష్టి వదిలేయి అని అంటారు. మరి స్వార్థపూరితమైన పనులు చేస్తున్నప్పుడు ఆ లోపల అలాంటి అశాంతే ఉంటుంది. రెండవది, కోపం వలన ఒత్తిడి. మీరు మీ కోరికను తీర్చుకోవటానికి లేదా మీ కోరిన విధంగా ప్రజలు చెయ్యటం కోసం మీ ఇచ్ఛాశక్తిని ఉపయోగిస్తారు. వారు మీరు కోరినది చెయ్యకపోతే మీరు అసహనానికి గురవుతారు. అది మీ వ్యవస్థలో అంతులేని ప్రమాదకారక విషాన్ని సృష్టిస్తుంది. 3 ద్వేషం, అయిష్టత, అతిశయం. రెండోది మళ్ళీ ఒక్కసారి చదువుమా. రెండవది, మీ కోపం వలన ఒత్తిడి. మీరు మీ కోరికలను తీర్చుకోవటానికి లేదా మీరు కోరిన విధంగా ప్రజలు చెయ్యటం కోసం మీ ఇచ్ఛాశక్తిని ఉపయోగిస్తారు. అంటే కోరికలు తీర్చుకోవడానికి. ఒక కోరిక పుట్టింది, పుట్టగానే జరిగిపోవాలి అంటారు. ఇప్పుడు నేను అనుకున్నాను కారు కావాలి అని, ఎమ్మడే జరగాలి అని నేను అనుకున్నప్పుడు పక్కవాడి మీద, భర్త మీద, ఎవరి మీద కోపాన్ని చూపిస్తుంటాం. నేను అడిగింది అంటే ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికను కొంత కాలానికి వదిలేయాలి. కాలానికి వదిలేసినప్పుడు అది జరగడానికి టైం పడుతుంది కదా. అది అప్పటికప్పుడే జరగాలి అన్నప్పుడు కోపం వస్తుంది. అది అలాగా అనుకోకుండా కోరిక పుట్టినప్పుడు కోరికను కాలానికి వదిలేద్దాం, అది తీరుతుంది అన్న కోణంలో ఉన్నప్పుడు కోపం రాదు. వారు మీరు కోరినది చెయ్యకపోతే మీరు అసహనానికి గురవుతారు కదా. ఇప్పుడు నేను అడిగాను ఎదుటి వాళ్ళని, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ని, చేయకపోతే ఎమ్మడిని అసహనం, నేను అడిగింది చేయలేదు వాళ్ళు అంటే. దానికి తగ్గట్టుగా పరిస్థితులు ఏర్పడాలి, కావాల్సిన అన్ని సమకూరాలి, ఇవన్నీ జరగాలి అంటే కొంతకాలం పడుతుంది కదా. అందుకని కోరిక కోరడం తప్పు కాదు, ఆ కోరిక అప్పటికప్పుడే తీరిపోవాలని అనుకోవద్దు, కాలానికి వదిలేయండి, అది ఎప్పుడో తీరుతుంది గ్యారెంటీ. అది మీ వ్యవస్థలో అంతులేని ప్రమాదకారక విషాన్ని సృష్టిస్తుంది. అంతులేని ప్రమాదకరమైన విషాన్ని సృష్టిస్తుంది. మరి ఎవరో కాదు విషాన్ని సృష్టించుకుండేది, ఎవరము? మనమే. అందుకని విషాన్ని సృష్టించుకోకుండా మనల్ని మనమే కాపాడుకోవాలి. 3వ పాయింట్, ద్వేషం, అయిష్టత, అతిశయం. ఒక వ్యక్తి సమూహం లేదా అభిప్రాయంపై నిరంతర తిరస్కారాలు చిరాకుని, ప్రమాదకారక విషాన్ని ఉత్పన్నం చేస్తాయి. ఒక వ్యక్తి సమూహం లేదా అభిప్రాయంపై నిరంతర తిరస్కారాలు చిరాకుని, ప్రమాదకారక విషాన్ని ఉత్పన్నం చేస్తాయి. అంతే కదా. వ్యతిరేకత ఉన్నప్పుడు లోపల దేన్ని యాక్సెప్ట్ చేయలేనప్పుడు అక్కడ చిరాకే వస్తుంది. అది ప్రతికూల ఆలోచనలను, అనుభూతులను సృష్టించడం ద్వారా మీ సూక్ష్మ ప్రకృతిలో ఆందోళనను సృష్టిస్తుంది. అంటే ఇప్పుడు ఎప్పుడైతే వ్యతిరేకత ఉందో ప్రతికూల పరిస్థితులే వస్తాయి, ప్రతికూల ఆలోచనలు వస్తాయి, సరైన ఆలోచనలు రావు. ఎప్పుడైతే ఆ ప్రతికూల ఆలోచనలు వచ్చాయో లోపల అంతా సిస్టమ్ దెబ్బతింటది. ద్వేషం మీ దృష్టిని మందగింపచేసి మీ ప్రాణ వ్యవస్థలో శక్తిని సరిగ్గా ప్రవహించనీయదు. ఇది ద్వేషం మీ దృష్టిని మందగింపచేసి మీ ప్రాణ వ్యవస్థలో శక్తిని సరిగ్గా ప్రవహించనీయదు. ఇప్పుడు దృష్టిని తగ్గించేసింది. ఎలా తగ్గించింది? ఒకరు మంచి మాట మాట్లాడారు, నీకు ఫేవర్ గా మాట్లాడారు, ప్రేమతో మాట్లాడారు, వాళ్ళు మంచిది మాట్లాడినా కానీ మనకు వ్యతిరేకంగానే అర్థమవుతుంది. ఆ వ్యతిరేకత వల్ల ఏమవుతుంది?
మనలో ప్రతికూల ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ప్రతికూలంగా ఆలోచనలు మొదలవుతాయో అటువంటి ద్వేషం అనేది సృష్టించబడుతుంది. మనకి అనారోగ్యం వచ్చి కూర్చుంటుంది. అందుకే ఏమంటారు? అక్క మాట వినిపించటం లేదు. ఓకేనా? ఆ, చెప్పండి. ఎప్పుడైతే ఎదుటవారు ప్రేమగా చెప్పినా కానీ మనకు వ్యతిరేకంగా అర్థమైంది. ఆ వ్యతిరేకత ఏం చేస్తుంది? ప్రతికూల ఆలోచనలు చేస్తూ మన లోపల ఉన్న సిస్టమ్ అంతా దెబ్బతీస్తుంది ఆటోమేటిక్‌గా. ఏంటి? అందుకని ప్రతికూల అంటే వ్యతిరేకం అనేది ఉండకుండా చూసుకోవాలి. అంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయలేము. అలాంటి పరిస్థితుల్లో అలాంటి స్థితి ఉన్నవాళ్ళు భూమి మీద ఉంటారు. అలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయకపోతే ఎట్లా కుదురుతది? నేను కూడా అక్కడి నుంచే కదా వచ్చాను అని యాక్సెప్ట్ చేసి పక్కకెళ్ళిపోవాల. కానీ అలా కాకుండా ఓకే. వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ప్రతి మాటకి వ్యతిరేకతే నా లోపల. ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు దానికి తగ్గట్టుగా ప్రతికూల ఆలోచనలు అన్నీ తలెత్తుతాయి. అప్పుడు ఇంకా ఇంకా లోపల దెబ్బ తినడం అనేది జరుగుద్ది. హ్మ్. అయిష్టత, తిరస్కారాలు వ్యక్తిలోని చిరాకును, విషాన్ని ఎంతగా పెంపొందిస్తాయంటే అవి వ్యక్తిత్వపు 3 స్థాయిలపై ప్రభావం చూపి అంతే. తన అంటే అయస్కాంతతను ఈ ప్రతికూల ఆలోచనలతోటి చిరాకొచ్చేస్తది. చిరాకు లోపల ఎంతో ప్రమాదాన్ని గురి చేస్తది. హ్మ్. తన అయస్కాంతతను కోల్పోయేటట్లు చేయడం ద్వారా ఆ వ్యక్తికి దానికి ఉపకరణంగా మారటం కానీ లేదా ఒంటరివాడు అవటం కానీ జరుగుతుంది. హ్మ్. ఉపకరణంగా మారడం కానీ ఒంటరిగా ఒంటరిగా ఉపకరణం అంటే ఇక్కడ ఏ కోణం మరి? ఆ ఒంటరిగా వ్యక్తి ఉండటం అనేది జరుగుద్ది. అంటే ఇంక వాళ్ళతో కలవలేరు. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడినా కానీ అయిష్టం వస్తుంది, వ్యతిరేకత వస్తుంది. ఇవన్నీ వచ్చినప్పుడు ఎక్కడ పోయి వాళ్ళతో ఉండగలుగుతాం? ఉండలేం గదా! అది. అతిశయం ఒక విధమైన ఉద్వేగిక నమూనా పదార్థాలను సృష్టించటంతో అది నూతన వివరణలను గాని లేదా నూతన విషయాలను గాని ఎదురైనప్పుడు వాటిని అంగీకరించే ఆలోచన లేకుండా చిరాకుకు గురి చేస్తుంది. అంతే. మళ్ళీ చదవమంటారా? హ్మ్. అతిశయం అనేది ఒక విధమైన ఉద్వేగిక నమూనా హ్మ్. పదార్థాలను సృష్టించడంతో అది నూతన వివరణలను గాని లేదా హ్మ్. నూతన విషయాలను గాని ఎదురైనప్పుడు వాటిని అంగీకరించే ఆలోచన లేకుండా చిరాకును గురి చేస్తుంది. ఇప్పుడు నేను ఒక మాట మీదున్నాను. ఆ మాటకి ఇలా కాదు, ఇలాగుండొచ్చు, అలాగుండొచ్చు అని ఇంకొకరొచ్చి నాకు సమాధానాలు చెప్తున్నారు. ఎప్పుడైతే నేనేదైతే అనుకున్నానో దాన్నే పట్టుకొని ఉన్నప్పుడు, ఎదుటవాడు చెప్పే మాటలు వినను, ఇష్టపడను, అంగీకరించను. దీనంతటి వల్ల మన లోపల చిరాకు అనేది తయారవుతది అని జెప్తున్నారు. అంటే అతిశయం. మ నేనేదైతే నమ్మానో అదే కరెక్ట్. ఎదుటి వాళ్ళు చెప్పింది వినను, ఏమి చెయ్యను. అది. అతిశయాన్ని పెరికి వేయకుండా ఎవ్వరూ చిరాకును అధిగమించలేరు అని మాస్టర్ మౌర్య అంటారు. అతిశయాన్ని తీసేయకపోతే ఇంక నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే కరెక్టు. ఎన్ని భావాలుంటాయి కదా! ఎదుటోడు చెప్పింది నేనెక్కడైనా వినగలుగుతాను? వినను. అందుకని దాన్ని తీసేయాలి. తీసేయకపోతే నేర్చుకోవడం కోల్పోతాం. చిత్తశుద్ధితో ఆకాంక్షిస్తూ నిరంతర చైతన్య విస్తరణతో మాత్రమే అతిశయాన్ని దాటగలం. చిత్తశుద్ధితో ఆకాంక్షిస్తూ నిరంతర చైతన్య విస్తరణతో మాత్రమే అతిశయాన్ని దాటగలం. నిరంతర చైతన్య విస్తరణతో మాత్రమే అతిశయాన్ని దాటగలం. చిత్తశుద్ధి అంటే ఆ చిత్తం అంటే ఈ వ్యతిరేకంగా ఏర్పడే వాటిని ఏర్పరచకుండా ఎదుటవాడు చెప్పిన దాన్ని కూడా చక్కగా వింటూ ఇష్టమైతే తీసుకోవాలి, లేకపోతే వదిలేయాలి. అలాగా తీసుకోగలుగుతూ ఉండాల. హ్మ్. నేను 4వ చెప్పిందే పాయింట్. కరెక్ట్ అన్న భావం నుంచి బయటకి వచ్చి అందరూ చెప్పింది విని నా విచక్షణకి ఏమనిపించిందో దాన్ని ఆలోచించాలి. 4th పాయింట్. మనుషులందరూ నన్ను ఉపయోగించుకుంటున్నారని అందరితోనూ
వంచించబడుతున్నాను అని లేదా మోసగింపబడుతున్నాను అని భావించేవారు తమ వ్యవస్థలో చిరాకు, విషం సృష్టించుకుంటారు. అంటే ఆ అందరూ నన్ను మోసం చేస్తున్నారని, నన్ను ఉపయోగించుకుంటున్నారు, నన్ను ఉపయోగించుకుంటున్నారు అని అనుకుంటాం. సరే, హ్మ్. ఉపయోగించుకున్నారు. అక్కడ మనం చేసింది హెల్పే కదా అని అనుకున్నప్పుడు మనం అక్కడి నుంచి బయటికి రాగలం. నన్ను ఉపయోగించుకుంటారా? మీరు ఇలాంటి చేస్తారా? ఇవన్నీ కాదు. సృష్టిలో ఉన్నదంతా ఒకరికొకరు సహాయం చేసుకోవడమే కదా! అందరం స్నేహంగా ఉండడమే కదా! అని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, వాడు ఉపయోగించుకుంటున్నాడని వాళ్ళు ఫీల్ అయినా, మనం దాన్ని తీసుకోకుండా మీరేదైనా అనుకోండి. నేను మాత్రం హెల్ప్ చేయాలనుకున్నాను కాబట్టి చేశాను, అయిపోయింది అని ఆ నిష్కామం చేసేసినప్పుడు మనం దాని నుంచి బయటకొచ్చేస్తాం. ఆ విధంగా ఆ విధంగా చేస్తున్నారు అని భావించి వారి పట్ల ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తారు. ఆ ప్రతీకారం ఏర్పరచుకోకూడదు. మళ్ళీ హ్మ్. ప్రతీకారం ఏర్పరచుకోకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అది. ఆ చర్యల ఫలితాలు మరింత చిరాకు ప్రమాదకారకాల మూలకంగా మారతాయి. ఇవన్నీ చిరాకుని తీసుకొచ్చేస్తాయి గదా! ఆటోమేటిక్‌గా. ఐదో పాయింట్. తాము చెప్పినట్లే జరగాలని భావించేవారు వేరే విధంగా జరగటం వలన చిరాకు పడతారు. అంతే. నేను చెప్పిందే వేదం. నేను చెప్పినట్టే నువ్వు చేయాలి. ఇంకొకరు చెప్పింది నువ్వు చేయకూడదు అని వాళ్ళ మీద అధికారం, హక్కుతో ఉంటాం. అవును. అలా కూడా ఉండొద్దు. అలా ఉన్నప్పుడు కూడా చిరాకొస్తది. ఎందుకని? మనం చెప్పింది ఎదుటోడు చేయనప్పుడు చిరాకు కోపం. రాదా? ఆ! వారు మిగిలిన వారి స్వేచ్ఛను గౌరవించరు అలాంటి వారు. అలాంటి వాళ్ళు స్వేచ్ఛను గౌరవించరు. ఎందుకని? వాళ్ళ ఇష్టం వాళ్ళేం చేయాలనుకుంటున్నా చేస్తున్నారు. నా ఇష్టమైంది నేను చేసుకుంటున్నప్పుడు, వాళ్ళ ఇష్టమైంది వాళ్ళు చెయ్యాల. అంటే వాళ్ళ ఇష్టాన్ని నేను గౌరవించగలగాలి. నా ఇష్టాన్ని నేను గౌరవించగలగాలి. అలాగా ఇష్టాలను గౌరవిస్తూ ఉండగలిగే శక్తి పెరుగుతది. అప్పుడు వాళ్ళు భూమి మీదకి ఎందుకొచ్చారో వాళ్ళ ప్రణాళిక పూర్తవుతది. మన ప్రణాళిక పూర్తవుతది. తమ ఆలోచనలను, అలవాట్లు, చర్యలను మాత్రమే అంటిపెట్టుకొని ఉండి, వాటి నుంచి కొంచెం భిన్నంగా జరిగిన నష్టాన్ని, బాధను భావిస్తారు. అంతే. నేనిలా అనుకున్నాను. ఈ విధంగానే నా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరుండాలి అని ఒక బౌండరీ ఒక సిస్టమ్ పెట్టేస్తాం. ఆ సిస్టమ్‌ని కొంచెం దాటినా సరే మనకి చిరాకొచ్చేస్తది. అసలు సిస్టమే లేదు. భూమి మీదకొచ్చాం. ప్రతి ఒక్కరికి ఒక ఫ్రీ వీల్ జోన్ ఇవ్వబడింది. ఎవరి స్వేచ్ఛలో వాళ్ళుండొచ్చు అని చెప్పి ఆ స్వేచ్ఛను వాళ్ళకిచ్చినప్పుడు చిరాకు రాదు. ఎందుకంటే వాళ్ళొక ప్రణాళికలో వచ్చారు గదా! వాళ్ళ ప్రణాళిక వాళ్ళు పూర్తి చేసుకోవాలి గదా! అందుకని వాళ్ళని గౌరవిస్తున్నాం కాబట్టి రాదు. లేకపోతే ఆ చిరాకు అన్నీ వచ్చి కూర్చుంటాయి. ఓకే ఫ్రెండ్స్. ఈరోజు ఇంతటితో స్టాప్ చేసుకొని రేపు కంటిన్యూషన్ చేసుకుందాము. థాంక్ యూ.